దరిద్రం పోయింది. ఓ ఉరికొచ్చి మంచం వేసుకొని కూర్చుంటాడు ఈడ ఈయనది ఉన్నట్టు. ఓసారి ఇంట్లోకి వెళ్ళగొడితేనే ఇంకోసారి తెలుస్తుంది. బాగా అవుతుంది. ఏం చెప్తున్నావే? ఏం లేదు. ఏముంది? ఆకలి అవుతుంది, అన్నం ఎత్తుపా. బాబు ఎటు పోయిండే కనబడతలేడు? మీ బాబుకి ఇంట్లో కాలు ఆగుద్దా? ఎటు పోయిండో ఏమో, ఏడ తిరగపోయిండో. చెప్పలే ఎటు పోతున్నా? చెప్పలే పోయేటప్పుడు. నాకు గవర్ని కూడా చెప్తాడా? ఇప్పుడు ఎటు పోతాడే బాబు? మాట్లాడితే మీ బాబు ఏడవేయిండు. నీకేమో మీ అయ్య మీద గంతగానం కొట్టుకుంటుంది. గంత ప్రేమ మీ అయ్యకు నీ మీద ఉంటే మంచిగానే ఉండు. ఆ భూమి మనకు ఎప్పుడో రాసిచ్చు. ఆయన గురించి ఎందో ఆరాటపడతాడు. నీకు ఎప్పుడు భూమి వచ్చేటనే మా ఇత్తడిది భూమి 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 అని చెప్పి తలకాయంత కరవెత్తున్నాం మొత్తానికి. మరి అద్దా మన భూమి మనకు? ఏమన్నా ఒక్కదానికి ఆరాటం అన్నట్టు ఎత్తమైంది. నీకు లేదా? నీకు రావద్దా? ఎటు పోతుంది మన భూమి? ఎప్పుడు భూమి భూమి అని చెప్పి తలకాయంత కరవెత్తును. మన భూమి మనకే రాసిద్దరిది. ఇది ఎప్పుడు భూమి కూడా ఏమన్నా అన్న విషయం ఉందా? ఆకలి అవుతుంది నాడు. నువ్వు శేఖర్ తెచ్చుకోపో ఎత్తగాని. బువ్వకే ఎత్తిపోయిందట. ఏం చేస్తుంది? నా కోడలు ఇంటికి వచ్చినాను నూగేస్తుంది. తిండి తిప్పలేదు, అన్నం పెడతలేదు. రూపాయి మూడేసి భూమి కొన్నా నా కొడుకు కోసం. నా కొడుకు నన్ను దూరం కొట్టవారు. ఇప్పుడు కోడలు వచ్చినాక దేవుడా నాకెందుకు ఈ పరీక్ష? ఇక నేను ఎందుకు బతికి ఎవరి కోసం బతకాలి? నా కొడుకు నన్ను పట్టించుకుంటలే. మా కోడలు మాట్లాడి ఏం చేయాలి దేవుడా? ఎవరి కోసం లేదు దేవుడా. నాకు ఈ మొండి బతికి ఎందుకు ఇచ్చినావయ్యా? బాబు ఎటు వేయండు? అప్పుడు అనగా వేయండి, ఇంతవరకు రాకపోయా. అదినే అదినే ఏంది? ఏం చేస్తున్నావే ఇంట్లో? ఏం లేదు. ఆ తిన్నావు కదా పల్లెలని గడిగడ పెట్టినా కానీ చెప్పు. బాబు వచ్చిండా? బాబు అప్పుడు అనగా వేయండి, ఇంతవరకు రాకపోయా. ఈ వరదకి ఇన్న ఉన్నావు కదా, ఏడుకెళ్ళి వచ్చిండు, ఏడుకెళ్ళి పోయినా. ఆయన ఇంతవరకు ఇంటికే రాలే. నాకేమెరక? మళ్ళీ ఏమని అన్న వేయండి బాబును? అవు నేనేమన్నా నీకు తెలియంది? మరి ఎందుకు రాలే? పొద్దుగాల నుంచి పోయి ఇవరి దాకా రాడా? టైం ఎంత అవుతుంది? గోళీలు వేసుకునే ఉన్నది బాబుకు తెలియదు. ఆయన కూడా అవు మరి నన్ను చేయమంటావు? ఆయన రాదానికి రోజు నువ్వే కదా అన్నం గిట్ల పెట్టదు. ఏ టైం పోతుండే, ఏ టైం పోతాడు నీకే తెలుసు కదా. అయితే ఇప్పుడు ఏంది తెలుసు? ఎటు వేయండు? ఏమన్నా మళ్ళీ ఏమి లొల్లి పెట్టుకున్నారు? మళ్ళీ లొల్లి పెట్టుకున్నా, బరాబరే లొల్లి పెట్టుకున్నా. ఏమో బాగా గట్టిగా అడుగుతాను. వచ్చిండు అప్పుడు వచ్చిండు. చెప్పదాకినవా? ఎందుకు ఏం లొల్లి అయింది మళ్ళీ? మీకు మొన్ననే చెప్పిన లొల్లి పెట్టుకోని చెప్పలేదా? నేను ఇప్పుడు ఏం లొల్లి పెట్టుకోలే. ఆయన వచ్చిండు, మంచిగా కూర్చుందామని మంచం వేసుకున్నాడు. పోయి ఉన్నాయన్ని బిడ్డకని చెప్పుకున్నాడు. మనకి భూమి మంచితలేదు, జా మంచితలేదు కానీ కోపం మీద ఇంట్లోకి వెళ్ళి కొట్టినా. నీకు ఎన్నిసార్లు చెప్పిన ఎప్పుడు భూమి కొడవని, ఎప్పుడు గదేనా భూమి ఏం చేసుకుంటావు? భూమి మనకే ఇస్తాడుది. ఏమో భూమి భూమి అని చెప్పేసి ఊక మా బాబు ఎంబడ పడుతున్నావు. అయితే ఇప్పుడు ఏంది? నన్ను కూడా వెళ్ళగొడతావు మరి ఇంట్లోకి వెళ్ళి? మరి నీకు చెప్పకుండా వెళ్ళిపోతాడు అత్తాడు కదా. చెప్పినా కదా వెళ్ళగొట్టినా అని ఇంట్లోకి వెళ్ళి. ఇంట్లోకి వెళ్ళకూడదు బాబు నువ్వు. వెళ్ళగొట్టినా మరి ఆయన భూమి మంచితలేదు కూడా గంతే చేస్తున్నావు నువ్వు. అర్థమవుతుందా? లొల్లి పెట్టుకోకే బాబుతోనని చెప్పిన నీకు. ఊళ్ళో ఎవరింటికన్నా ఒక ఆడ కూర్చుంటాడు. ఏడ ఓడితే వేయండు ఏం కదా, పొద్దుగాల వేయండి, ఇంతవరకు రాబాయ్ గోళీలు వేసుకునే ఉన్నది. బాబుకి ఏమైనా అయితే ఎట్లుండదే? పో ఇంట్లోకి తెచ్చుకోపో. ఏ వాడల్లో ఉన్నాడు? ఏమన్నా పోతాడా? ఊరు దాటి ఎటు పోడు? ఎన్నిసార్లు చెప్పు, ఎన్నిసార్లు చెప్పు. నీ గదే ఉన్నది, గదే ఒక్కటే తప్ప వేరే అయితే ఆలోచన మొత్తానికే లేదు నీకు. అర్థమవుతుందా? పో. మీ అయ్య ఏడున్నాడు? వాళ్ళు ఇంట్లో పోంట పో, ఇంట్లోడుకోపో. బాబుకి ఏమైనా కావాలి నీ సంగతి చెప్తా. అర్థమవుతుందా? పొద్దుగాల వేయండు, ఎక్కడ వేయండు ఏం కథ. ఇంతవరకు గోళీలు వేసుకోలేదు, మన్ను వేసుకోలేదు. ఏం చేస్తుందో అర్థమవుతలేదు నాకు. వేయండు బాబు. ఆగాకనే ఏమన్నాడే మీ బాపు? మీ అన్న భూమి పట్టేస్తాడు మన పేరు మీద? చేస్తా అన్నాడు బాపు, చేస్తాను అన్నాడు కానీ వదిన అసలు ఒప్పుకుంటలేదు కదా. ఏం చేద్దాం మరి? చేస్తానని బాపు మా అంటుండు. ఆమె ఒప్పుకుంటలేదు, వదిన ఒప్పుకుంటలేదు. నువ్వు నాకు గవ్వని చెప్పకు. భూమి తెచ్చిందనివే కావాలి. అయినా భూమి మనకి ఇచ్చేదే కానీ వాళ్ళు ఇచ్చేదే కానీ మా అన్న లేడు కదా, ఇంట్లో లేడు. అందుకే మా వదినే ఒప్పుకుంటలేదు కదా.
మీ అన్న గురించి నాకు తెలిసే నువ్వు కట్నం కింద ఎక్కడ భూమి రాసి ఇవ్వమంటావునే ఇంట్లో లేకుండా తప్పించుకొని తిరుగుతుంది నువ్వు వేయినప్పుడల్లా. మా అన్న చేస్తాడే చేయడానికి ఎటు ఓడు చేస్తాడు మనకి చేస్తాడు కానీ మా వదిన ఒప్పుకుంటలేదు కదా. నాకు గవ్వని చెప్పకు, భూమి పట్టాయించాక నా ఇంట్లో అడుగు పెట్టకు. నడు చల్ పిక్, భూమి పట్టాయించుకొని రమ్మన్నాడు. మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్ట భూమి పట్టాయించుకోవస్తే ఇంటికి రా. బాలన్న మా బాబు కనబడ్డా? ఏమో కనవలేదు కదా, నేను పొద్దు నుంచి ఇన్న ఉన్నా మరి ఇంతవరకు ఇటు కనవలేదు. మరి పొద్దుగాలనగా వేయండు, ఇంతవరకు ఎటు వేయండో ఏమో చూస్తున్నా అని. మరి నేను అప్పంచలు అయితే ఇక్కడనే ఉన్నా బాసేపు కనవలేదు. ఎటు వేయండు హర్షానా మా బాబు కనబడ్డా? కనవలేగా అన్న, పొద్దుగాలనగా వేయండు, కనవలే మరి ఎటు వేను కనవలేదా? ఏ కనవలే. ఎటు వేయండు మరి? ఇటు ఇంకా బాబు అయ్యా మా బాబు కనబడ్డా? ఇది వేయండి బాబు, ఎప్పుడు వేయండి? జరసేపు అయిపోయి పో అట్లా పడిపో. బాపు బాపు అన్నా అన్నా ఏంది మళ్ళీ ఎందుకు వచ్చినావు? నీ గురించి రాలేదు, బాబు గురించి వచ్చి. ఏమిటికి మళ్ళా బాపు? ఏమిటికి? మా అన్న లేడా? మీ అన్న లేడు, బాపు లేడు. ఏంది ఇప్పుడు ఎందుకు? ఇంటికాడ లొల్లి అవుతుంది, మా అత్తగారి ఇంటికాడ లొల్లి అవుతుంది. మా ఆయన వెళ్ళగొట్టిండు. ఏమని? వరకట్నం ఇస్తానని అప్పుడు భూమి రాసిస్తానంటే ఇప్పుడు రాసిపోతే నన్ను బయటకు వెళ్ళగొట్టిరు. ఒకసారి చెప్తే అర్థం కాదా? భూమి ఎట్లా ఇస్తావు? నీకు ఏ పాటి అన్నో గవే పైసలు ఇస్తామని చెప్తాంటే మళ్ళీ అట్నే వస్తావు. నువ్వు అట్లా అంటున్నావు, అది ఎందుకని ఇట్లా మాట్లాడుతున్నావు? అగో నీకు భూమి ఎందుకు ఇస్తాం మేము? అప్పుడు మా బాబు రాసిస్తా అన్నాడు కదా. మీ బాబు రాసిస్తానంటే అప్పుడు పైసలు కిందికి రాసిస్తా అన్నాడట. మేము అవే పైసలు ఇస్తామని చెప్తాను కదా. భూమిలో లేదు, పో ఇక్కడ చలి. ఇట్లా మాట్లాడుతు నువ్వు ఇట్లా మాట్లాడబడుతున్నా ఆయన నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టి ఎక్కడ చావాలి చెప్పు. మరి మాకేం అవసరం? మరి ఇప్పుడు నేను గిట్లా పోన్నా ఇంట్లోకి వెళ్ళి, మరి అప్పుడు గిట్లా మీకు అందరికి నిమ్మలం ఉంటుందా? అప్పుడు ఇస్తాను అంటే ఇప్పుడు ఇయ్యాను అనబడుతుంది. మరి ఎవరు ఇస్తానన్నారు? నేను ఇస్తానన్నా. బాబు రాసిస్తాడు కదా. బాబు రాసిస్తా అన్నది పైసలు వెళ్ళకపోతే రాసిస్తాను ఆయన అంటాడు ఒక బరకట్నం భూమి రాసి ఇవ్వని పోన్నాడు అని బయటకు వెళ్ళగొట్టిండు, మెల్లబట్టి బయటకు వెళ్ళగొట్టిండు. బయటకు వెళ్ళగొట్టి నన్నే చేయమంటావు? నన్నే చేయమంటావు? ఇప్పుడు మరి ఈడొచ్చి ఉంటావా? ఎన్ని రోజులను ఉంటావు ఈడ? భూమి పట్టుకపోయేదాకా ఉంటావా? సపరేట్గా నేనే పోతుంది ఇంట్లోకి వెళ్ళి. మాకు అవసరం లేదు, ఏమన్నా వేసుకో. ఇది అంతా చేయటం మరి చావన్న చెప్పు. బెరితానవా నన్ను సత్తా అని? అక్కడ చూస్తే అట్లుంది, ఇక్కడ చూస్తే ఇట్లుండబట్టే. నువ్వు ఏమన్నా వేసుకో, మాకు సంబంధం లేదు. పో, మీ అన్న వచ్చినాక మీ బాబు వచ్చినాక వచ్చి మాట్లాడుకోపో. నాకేంటి? వదిన నేను ఎటాను పోవాలో చెప్పు ఒకసారి. అన్న రాని ఇప్పుడు బాబు రావాలి. వాళ్ళు ఏదన్నా ముచ్చట చెప్పినాకనే మాట. నాకు కరెక్ట్ నాకు జాగా ఏదన్నా రాసి నాకు రాసి ఇస్తేనే మాట. నేను పోను, నేను ఇక్కడి నుంచి పోను. మీ అన్న వచ్చేదాకా మీ బాబు వచ్చేదాకా ఇక్కడ ఉండి ఏం చెప్తావు? వచ్చినాక నన్ను తిట్టిపిచ్చి ఇట్లకెళ్ళి నన్ను వెళ్ళగొడదాం అనుచుతానవా? చక్క ఇక్కడ చలివో వినబడదా? నువ్వేనన్నా పడిచావు, ఏనన్నా బతుకు, మాకేంది? నీకు ఇచ్చే కట్టిన పైసలు నీకు వారింత వరనే పడతాను కదా. మళ్ళీ ఏమో ఇన్న ఉంటాను మాట్లాడుతున్నావు. పోయి ఇక్కడ చలివో, పోయి ఎక్కడైనా ఉండిపో, ఆ ఇంటికి ఎదురు ఉండిపో. అక్కడ చూస్తే ఇట్లున్న దగ్గర ఇక్కడ చూస్తే అట్లున్నది. ఆయన అనవాటి బయటకి వెళ్ళగొట్టవాటి. నేను అంత తీరిన ఉండనే ఉండా. బాబు 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 ఏమైంది గిడ కూర్చున్నావు? నేను ఏమైపోతే నీకెందురా, నేడిపోతే నీకెందుకు? ఎందుకు బాబు గట్లా అంటున్నావు? నీకు నీ కొడలకు సంతోషమే కదా. ఏమైంది బాబు? ఎందుకు ఏడుతున్నావే? నువ్వు గీడెందుకు కూర్చున్నావు? ఎందుకు ఏడుతున్నావు చెప్పు నువ్వు? నేనుంటే మీకు భారమే కదరా. గట్లా అనకు బాబు. ఎందుకు నువ్వు ఏడవకు అసలు? దేని గురించి ఏడుతున్నావు? నేను ఇవ్వలేమన్నా ఏడుతున్నావు బాబు నువ్వు? బొక్కడి కూడు పెట్టడానికి నన్ను ఇంత కోస పెడుతురు. నేను ఉప్పుడు ఉపాసం ఉండి సంపాదించింది ఎవరి కోసం రా? నీ గురించే. సరేనే బాబు, నాకు తెలియదు నా గురించి అని చెప్పేసి. నాకు ఏ పోతే ఎవరికిస్తావే నువ్వు? ఎందుకు ఏడుతున్నావు బాబు? నువ్వు ఏడవకే నువ్వు. మా ఇంటికి పోదా? నేను రాను బిడ్డ. బాబు పోదా ఇంటికి? రాను బిడ్డ, కుటుంబం కట్టాల్సి మెట్ల మూడ అనుకోని భక్తి నేను రాను. నువ్వు అట్లా అనకు బాబు. నువ్వు రా బాబు, పోదాం పని. నేను ఇవ్వలేమని చెప్పు. నేను కోడలు ఇట్లా ఏమని అన్నా నిన్ను? నేను రాను బిడ్డ.
రా బాబు, నువ్వు దాయే, నువ్వు ఏడవకు బాబు. నువ్వు ఎందుకు ఎడుతున్నావు బాబు? నీకు ఏమైంది బాబు? నేను లేనా? నువ్వు ఎందుకు ఎడుతున్నావు చెప్పు. దా పోదా, మనం పోదా, ఇంటికి పోదా. నేను రాను బిడ్డ, దా బాబు, నువ్వు రాయే బాబు. రాను బిడ్డ, నేను రాను. కొడుకంటే ప్రేమ లేదా నీకు? కొడుకంటే ప్రేమ లేదా? ఎందుకు ఏడవకు బాబు, నేను ఉన్నానే నీకు, నేను లేనా? ఏ కొడుకంటే ప్రేమ లేదా చెప్పు బాబు. పోదాంపా బాబు. ఒక్కటే మాట, నువ్వు నాకు మీద ఇష్టం ఉందా లేదా? నా మీద ఒట్టే నువ్వు రాకపోతే మాత్రం. అప్పు ఎట్టి వేయండు ఏం కదా, మా పెట్టి వేయండు ఏం కదా అన్నీ ఉంటుందంట బాపు. ఏమైంది చెల్లె? నువ్వెందుకు ఎడుతున్నావు చెల్లె? ఏమైంది చెల్లె? ఏమైంది చెల్లె? ఏమైంది చెల్లె? ఎందుకు ఎడుతున్నావు? ఎందుకు ఎడుతున్నావు? ఏమైంది చెల్లె? చెప్పు చెల్లె, ఏమైంది? బావ ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టిండు అన్న. ఎందుకు? వరకట్నం గురించి. మొన్న వచ్చింది చెల్లె బిడ్డ. కట్నం కింద భూమి రాసిస్తున్నారు కదా అన్న, భూమి తీసుకొని రమ్మని అంటుండే అన్న. అది తీసుకొని వస్తేనే సరే, ఇంటికి రాలేకుండా రానే రాక అంటుండు. ఏడవక్షలే బావతో నేను మాట్లాడుతూ తీసేలే. ఏడవక్షలే నువ్వు. మొన్న వచ్చింది, మొన్న అత్తే వాడిని చూత వెళ్ళగొట్టింది ఇంట్లోకి వెళ్ళి. సంగతి చెప్తావు. నువ్వు ఏడవక్షలే, మొత్తానికి ఏడవకు. అది ఏం చెప్తా అనుకుంటుంది, ఏమో అర్థమవుతలేదు నాకు. కానీ ఇక్కడికి వస్తే ఇక్కడ అమ్మగారు అన్ని ఇక్కడికి వస్తే వాడిని వెళ్ళగొట్టింది. అక్కడికి పోతే అత్తగారు ఇంటికి పోతే బాబు వెళ్ళగొట్టబట్టి నేను ఉండదు, చంపిన చచ్చిపోతుంది, నేను ఉండదు. ఎందుకు చెల్లె ఏడవకు? మీ అన్న లేడా నీకు? మీ అన్న లేడా నీకు? ఏదంటే నీకు ఇస్తే చెల్లె, నీకు అన్ని ఇస్తారు చెల్లె. నువ్వు టెన్షన్ పడకు చెల్లె, నేను ఉన్నా కదా చెల్లె. నువ్వు ఏడవకు చెల్లె, ఏడవకు, నువ్వు ఏడవకు. నీకన్నా ఎక్కువ నాకు ఎవరు ఉన్నారు చెల్లె చెప్పు? నీకు భూమి కాదు, నీకు ఏదంటే అయితే చెల్లె. నీకు ఏం ఏడవకు, మొత్తం ఏడవకు. నువ్వు ఏడవకు చెల్లె. నువ్వు దేని గురించి కూడా టెన్షన్ పడకు చెల్లె. బావతో మాట్లాడతా చెల్లె, నేను అన్ని చూసుకుంటా చెల్లె. నువ్వు ఏడవకు చెల్లె, నువ్వు ఏడవకు. నీకన్నా ఎక్కువ నాకు ఎవ్వరు లేరు చెల్లె. నాకు నువ్వు, నీకు నేనే కాదు చెల్లె. ఏడవకు, ఏడవకు, ఏడవకు చెల్లె, ఏడవకు, ఏడవకు చెల్లె. నేను నీకున్న చెల్లె, నేను అన్ని విధాలు చూసుకున్న చెల్లె. నేను మీరు బాధపడకూరు బిడ్డ. మీ ఇద్దరు నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. మీరు నేను బతుకునే కాలాలు మీరు ఇట్లా కలిసి పెట్టాడు. నేను ఉన్నా లేకుండా చచ్చినా బతికినా అన్న ఇట్లే ప్రేమ చూసుకుంటాడు. సరే సరే బాబు, పోదాంపా చెల్లె, పోదాంపా, ఇంటికి పోదాంపా. సంగతి చెప్తా. ఏమైంది బాబు? ఎందుకు ఆగారు? రాజల్ల దాన్ని మాట్లాడుతుందా? ఉన్నదా బాబు? రా బాబు, దా. రజనే, రజనే, ఏంది మళ్ళీ ఎందుకు తీసుకొని వచ్చిన వీళ్ళను? ఇవ్వాలని చెప్పి బయటకు పంపించిన వీళ్ళను. తెలియదా? దేనికి పంపిస్తావు? నేనేమో మీ చెల్లెకి భూమి రాసిస్తాడట, మీ చెల్లె ఉన్న భూమి అంతా పట్టుకోదామని వచ్చింది. ఏమిటికి వచ్చిన మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చి వీడికి? ఇదంతా ఎవరు సంపాదించిననుకుంటున్నావే? మీ అయ్య సంపాదించాడు, మీ అవ్వ సంపాదించిందా? మా బాబు సంపాదించాడు. మా చెల్లె పెళ్ళినప్పుడు కట్నం కిందకి ఒప్పుకున్నాం కాబట్టి ఆ పైసలు లేకపోతే భూమి ఇస్తా అని చెప్పి ఒప్పుకున్నాడు. దానికి ఏమో నీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినట్టు చెప్తున్నాయి ఊకే. ఎందుకు అంతగానో నీకు? ఇద్దరం సమానమేడా? అదే నా చెల్లె నేను ఇద్దరం సమానమే. దానికి అప్పుడు కట్నం వేలే కాబట్టి ఇప్పుడు భూమి రాసిస్తా అంటున్నావు. అవునా? మరి నేనేవతిని మరి ఈడెందుకు ఉండాలి? మా బాబు చిన్నప్పటి నుంచి నా చెల్లె నన్ను మంచిగా పెంచుకున్నాడు. నువ్వు మధ్యలో వచ్చిన దానివి నా బాబు నా చెల్లె వెళ్ళగొడతావు నువ్వు? నాకు భూమి నాకు రాసిచ్చినాక నీ అయ్యని నేను ఎందుకు వెళ్ళగొడతా? భూమి మీ బాబు ఇచ్చిండు ఏమన్నా భూమి? అంటే ఇవాళ మీరు ముగ్గురు ఒక్కటే ఇల్లు అన్నట? మా వాళ్ళు ఎప్పుడు నా వెంబడే ఉండాలి, అర్థమవుతుందా? సరే అట్లయితే మరి వాళ్ళతోనే నువ్వు ఉండు, నేనే వెళ్ళిపోతుంది. నువ్వేటి వెళ్ళిపోతావు? ఎందుకు వెళ్ళిపోతావు? మరి అంటావు కదా నీకేం తక్కువ ఉంది? మీ చెల్లెకి భూమి ఎట్లా ఇస్తావు నువ్వు? భూమి బాబు ఒప్పుకున్నాడు. బాబు బాబు కట్నం ఇస్తా అన్నాడట, భూమి ఇస్తానులే. కట్నం ఇస్తానేం కాబట్టి భూమి ఇస్తాం మేము, అర్థమవుతుందా? నువ్వు మొన్న వచ్చిందా అని చిన్నప్పటి నుంచి మమ్మల్ని విడగొడతావా చెప్పు? అంటే నేను మొన్న వచ్చినా అంటే నాకేం హక్కు లేదా? నీకు హక్కు ఉన్నది, నీది నీకు ఉన్నదాడా? ఎటు పోలే, నీది నాది ఒక్కటే కాబట్టి మరి ఇద్దరు ఉన్నది. దానికి చెల్లె
చెల్లెకి ఇవ్వాలి, కట్నం ఇవ్వలే అంటే కదా. మీ అయ్యకి ఇద్దరు కొడుకులా? ఆమె పాలు ఆయనకు, నా పాలు నాకు. కొడుకు అయినా బిడ్డ అయినా చెల్లె అయినా ఇద్దరు ఉన్నాం కాబట్టి సరిదాగా మంచుకున్నాడే. అట్లా అర్థమైందా? లేదు, ఆమె కట్నమే ఇయ్యాలి, అవసరం లేదు. భూమి ఇస్తానంటే నేను ఒప్పుకోను. మీ బాబు తీసుకొచ్చి ఇక్కడ మీకు మాకు ఇవ్వలేదు. మా అర్థమైందా? బాబుకి అప్పుడే చెప్పచ్చు కదా, మీ బాబు తీసుకొచ్చి ఇస్తేనే అయిపోతుంది మీ కదా బాబు భూమి ఏమి అని. ఇచ్చిండు? కట్నం ఇచ్చిండు, భూమి ఇచ్చిండా? మరి గట్లనే మీ చెల్లెకి కూడా కట్నం ఇవ్వాలి. కట్నం ఇవ్వలే కాబట్టి భూమి ఇస్తా అంటున్నావు ఇప్పుడు. కట్నం ఇద్దాం ఇప్పుడు. ఎక్కడి చెల్లిస్తావు? ఏడుకెళ్ళి ఇస్తావు? నువ్వు ఈ కట్నం లేదని చెప్పేసి బయటకు వెళ్ళకూడదావా? నువ్వు అంతా అదైపోయిందా నీకు? ఇల్లు అంటే ఇవాళ మీరు బరువైపోయిరా? ముగ్గురు ఒక్కటయ్యి నన్ను ఒక్కదాన్ని ఒక్కటి చేద్దామని చెప్తున్నారు కదా. నన్ను చిన్నప్పటి నుంచి నా బాబు అందరు అయ్యారు, అందరినీ చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలెక్కనే చూసుకుంటారు. వినబడదా? అట్లాంటప్పుడు నువ్వు ఎందుకు నిలబెట్టుకున్నావు బాబుతో? నీకు ఏం అవసరం అని చెప్పేసి మరి మీ బాబు ఎట్లా అన్నాడు? మా చిన్న బిడ్డకు భూమి ఇస్తానని. మాట్లాడుతూ నేను ఉన్నా ఇక్కడ. అవసరం లేదు, నేను ఒప్పుకోను. ఆమెకు భూమి ఇచ్చేది లేదు. ఉన్నప్పుడే ఉండు. అర్థమవుతుందా? నువ్వు బాగా ఇలా మొత్తం మధ్యలోకి వచ్చి నా బాబు నిలబడతా చెల్లి నిలబడతా అని చెప్పి నీకు హక్కు లేదు. అంటే నీకే హక్కు ఉందా? ఇక నాకు ఉన్నది. నా బాబు నా చెల్లెని కాపాడుకునే అంతా నాకు సరే, అయితే వాళ్ళతోనే ఉండు, నేనెందుకు ఉండు? నేనే వెళ్ళిపోతుంది. నువ్వెందుకు పోతావు? మరి ఇటంటే అటంటే అటంటే ఇటంటావా? ఏం తక్కువ ఉంది ఇక్కడ? అవసరం లేదు, భూమి ఇచ్చుడే లేదు, కట్నం ఇచ్చేద్దాం అంతే. అట్లయితేనే నేను ఇంట్లో ఉంటా, లేకపోతే ఒమ్మంటే పోతా. కట్నానికి భూమికి ఎట్లాంటి సంబంధం పెట్టవు. దానికి ఏందో దానికి ఇచ్చేద్దాం. బాగా వెళ్ళగొట్టింది. మరి దాన్ని ఏం చేద్దాం చెప్పు? వెళ్ళకపోతే వాళ్ళ కట్నం ఒప్పుకున్నాడు కదా, అప్పుడు కళ్ళు కనబడతలేవా? మాట్లాడుతుంటే ఇట్లనే బీర్పై సుత్తున్నా. ఆయన బీరపై చూస్తున్నా, నువ్వు బెయిరుతున్నావు. పోయి అన్ని కొడుకు నూరు పోసినావా? ఆయనకి తీసుకుపోయి గాడికి పోయి ఏడ్చుకుంటా దొంగ ఏడ్చి మీ అన్నకు అన్ని చెప్పి నా మీద కట్ చేస్తానవా? భూమి అన్నట భూమి అయ్యా బిడ్డలు ఎగేసుకొని ఉరికత్తాళ్ళు. భూమి ఇచ్చుడే దానికి దానికి ఇచ్చుడే. అర్థమవుతుందా? దానికి ఇచ్చుడే మనది మనకు ఉంటది. దాన్ని నువ్వు ఇబ్బంది పెట్టద్దు. అర్థమైంది? ఎక్కడికి పోతుంది మరి అది? నేను ఒప్పుకోను. పైసలు ఇద్దాం అంతే. నేనెందుకు చచ్చిపోమంట? మరి అది అనే మాట ఇప్పుడు నేను కూడా నాకు భూమి కావాలి అయ్యా అని నేను మా అయ్య దగ్గరకు పోయి అడుగుతా. మా వదిన ఇస్తుందా? మా అన్న ఇస్తాడా? కట్నం ఇచ్చింది బాబు మనకు. మరి ఇప్పుడు కూడా కట్నం ఇచ్చేద్దాం. అప్పుడు ఇయ్యలేకనే ఇప్పుడు భూమి గురించి అడుగుతున్నాం కదా. పోతున్నా తిని. పోతేమో ఎవరు పెడుతున్నావా? అరే తమ్ముడు వచ్చిన వారా, ఏం చేసారు ఎరికేనా? ఇవాళ వీళ్ళు ముఖ్యమైపోయారు, నేనే అద్దట. ఇంట్లోకి వెళ్ళి నన్నే వెళ్ళిపో అని మాట్లాడుతాడురా. ఎందుకక్క ఏమైంది? బావ ఏమైంది? ఇది మా బాబు నా చెల్లెని ఎలా కొడుతుంది మొత్తానికి. అది కాదురా, ఈమెకు పెళ్ళెప్పుడు కట్నం ఒప్పుకున్నారట. అసలు నేను ఈ ముచ్చట్లు మీకు ఎవరికి చెప్పొద్దనే చెప్పలేదు. ఆమె కట్నం ఒప్పుకున్నప్పుడు కట్నం ఇవ్వాలి కదా. ఇగో ఇప్పుడు పెళ్ళైకి ఇన్ని రోజులకి ఏం చెప్తుంది? నాకు భూమి కావాలి, నాకు 15-20 గుంటల భూమి ఇవ్వాలి, ఎకరం భూమి ఇవ్వాలని సగం భూమి వంట పోతుందట. పెళ్ళైనప్పుడు చెల్లెకు పెళ్ళైనప్పుడు కట్నం ఒప్పుకున్నాం. అప్పుడు కట్నం ఇవ్వకపోతే భూమి చూపిస్తా అని చెప్పి బాబు చెప్పిండు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒప్పుకున్నాం కదా. ఒప్పుకున్నారు కదా, ఇంత అయిపోతుంది కానీ. అరే నువ్వేంద్ర గట్ల మాట్లాడుతున్నావు? ఆమెకి ఇచ్చే 10 లక్షల కట్నానికి ఎకరం భూమి అమ్ముకుంటావారా వాళ్ళ కోసం? బాబుకు బుక్కడి బువ్వ కూడా వేయలేదు, ఇంట్లోకి వెళ్ళగొట్టింది. మా చెల్లె అత్త కూడా చెల్లెడు ఇంటికి వెళ్ళగొట్టింది. ఇదంతా సంపాదించింది మా బాబు కాదా? చెప్పు, నువ్వే చెప్పు. అయ్యో అక్క, ఎంత పని చేసినవే. మామయ్య మనకి ఎంత సహాయం చేసినా నీకు తెలుసా? మన బాబుకు పానం మంచిగా లేనప్పుడు 10 లక్షలు తెచ్చిచ్చిండు మనకి. చావు బతుకుల మధ్యలో ఉంటే సహాయం చేసింది మన మామయ్యనే. ఇట్లా చేసిన ఎంతవరకు కరెక్టే? ఆ పైసలు అక్కయేనే. అక్క పైసలు ఇవ్వకపోతే మా బాబు బతికేటోడా? అక్క ఏమంటే కదా మన బాబు బతికింది. ఇప్పటి వరకు మామయ్య ₹1 అడగలే. ఎంత మంచోడే మామయ్య. అలా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడతావా? అంత మంచోళ్ళని ఇంట్లోకి వెళ్ళి ఎట్లా వెళ్ళగొట్టబుద్ధి అయిందా నీకు? అరే నువ్వు ఇప్పుడు చెప్పేదాకా నిజంగా నాకు మావయ్య మన బాబుకి ఆదుకున్నాడని తెలియదురా. నిజంగా ఇన్ని రోజులు నా పైసలు నా భూమి అని నా స్వార్థం కోసం మా ఆడబిడ్డను మావయ్యని ఇద్దరిని మస్తు బాధ పెట్టినా. మావయ్య తప్పైందే. నిజంగా మీరు ఇంత సాయం చేసిరని నాకు తెలియదు. అసలు ఆ పైసల కోసం నేను చాలాసార్లు మా పాపని అడిగిన, ఎవరిచ్చిర్రు బాబు ఎవరిచ్చిర్రురా తమ్ముడు అంటే కూడా నాకు ఒక్కరోజు కూడా చెప్పలేదు. నిజంగా మావయ్య తప్పైంది మావయ్య. మామయ్య మంచితనం గురించి నిజంగా ఇన్ని రోజుల భూమి కావాలని జాగా కావాలని ఆలోచించినా కానీ ఆ పైసలు అక్కకు అప్పుడే ఇచ్చుంటే నిజంగా అక్కకు భూమి వచ్చేది. మా తమ్ముడు అన్నట్టు అసలు నిజంగా అక్క నేను తప్పుగా అర్థం చేసుకున్నా. అక్క తప్పైంది, ఏమనుకోకు. సంతోషం. రా